హలో వియర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం కొత్తిమీర రైస్ తయారు చేయడం చూద్దాం. కొత్తిమీర రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వండిన అన్నం 1/2 kg, కొత్తిమీర 2 cups, పచ్చిమిర్చి 6, శనగపప్పు 2 tablespoons, మినప్పప్పు 1 tablespoon, జీడిపప్పు 10, ఎండుమిర్చి 2, పసుపు 1/2 teaspoon, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon, సాల్ట్ 2 teaspoons, నిమ్మరసం 2 tablespoons, నెయ్యి 2 tablespoons, ఇంకా హోల్ గరం మసాలా. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ తయారు చేయాలంటే ముందుగా మిక్సీ జార్లో 2 cups కొత్తిమీర, పచ్చిమిర్చి 1 teaspoon సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 tablespoons నెయ్యి వేసుకుని వేడి చేసుకుందాము. దాంట్లో హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి, 4-5 లవంగాలు, ఒక 3 ఇలాచీ, 1/2 teaspoon సాజీరా వేసుకోవాలి. దాంట్లో 2 tablespoons శనగపప్పు, 1 tablespoon మినప్పప్పు వేసుకొని వేయించాలి. ముక్కలుగా చేసుకున్న జీడిపప్పుని వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ముక్కలుగా చేసుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 teaspoon పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం పేస్ట్ చేసుకునేటప్పుడు 1 teaspoon వేసుకున్నాం కదా, ఇప్పుడు అవసరమైనంత సాల్ట్ మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు వేగిన తర్వాత మనం ముందుగా వండి రెడీగా పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఫ్రెష్ రైస్తోనే కాదు, మిగిలిపోయిన అన్నంతో కూడా మనం కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు. బాగా కలుపుకొని టేస్ట్ సరి చూసుకొని సాల్ట్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 tablespoons నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. రెండు నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్ బాక్స్లో కానీ, నైట్ డిన్నర్లో కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.